నమస్కారం ఫ్రెండ్స్. హై రైజెస్ గురించి మన ఛానల్ గత 3 ఏళ్లుగా కొన్ని క్రిటికల్ పాయింట్స్ రేజ్ చేసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ముఖ చిత్రం మారేటట్టు చేసింది అనడంలో ఏ డౌటు లేదు. హై రైజ్లో నివసించే వాళ్ళు ఎలీట్ పీపుల్గా, అంటే ఒక క్రీమీ లేయర్గా, సొసైటీలో ఒక క్రీమీ లేయర్ సెట్ ఆఫ్ పీపుల్ హై రైజ్లో నివసిస్తారు అనే ఒక భ్రమ కలిగించి స్థాయి లేని వ్యక్తులను కూడా హై రైజ్లో ఫ్లాట్ కొనేటట్టు చేస్తున్నారు ఈ బిల్డర్లు. ఈ కుట్రని పసిగట్టి మన ఛానల్ వేలాది వీడియోలు వేసి హైదరాబాద్ ఈ హై రైజ్ ముఖ చిత్రాన్ని బ్లర్ అయ్యేటట్టు తప్పకుండా చేసింది. ప్రజల్లో అవగాహన వచ్చింది. అదే కాకుండా ఈ హై రైజ్పై వ్యతిరేకత పెరగడానికి 300% to 500% మార్జిన్స్ పెట్టుకొని బిల్డర్స్ ఈ ప్రాపర్టీస్ని అమ్మటం, ఈ ప్రైస్ ఎస్కలేషన్ అనేది యావరేజ్ ఇన్కమ్స్ని డిమినిష్ చేసేసి, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ని ఆల్టర్ చేసే ప్రైజెస్ కనుక న్యాచురల్గా హై రైజెస్పై వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. మనం ఎన్నో వీడియోల్లో అసలు డిస్కస్ చేయని సబ్జెక్ట్, చేయరాని సబ్జెక్ట్స్ ఎంచక్కా అలవోకగా డిస్కస్ చేసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో జరుగుతున్న కుంభకోణాలు, జరగబోయే కుంభకోణాలు, వీటిని అరికట్టలేం కానీ ఎలా మనని మనం కాపాడుకోవాలి అనే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ని మనం తెరపైకి తెచ్చి ఎంతోమందిని సేవ్ చేయడం జరిగింది. హై రైజెస్లో అగ్ని ప్రమాదాలు, హై రైజెస్లో కరోనా లాంటి వ్యాధులు వస్తే ఈజీగా ప్రబలే ఛాన్స్ ఉండటం, న్యాచురల్ రిసోర్సెస్ లైక్ వాటర్ అండ్ శానిటేషన్పై తీవ్రమైన ఒత్తిడి పెరగటం, ఈ పార్కింగ్ సమస్యతో పాటు ఈ ట్రాఫిక్ సమస్యలను మనము ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉన్నాం. మొదట కొద్దిగా వ్యతిరేకత వచ్చినా సింక్ కాకపోవటంతో, అంటే రియాలిటీతో సింక్ కాకపోవటంతో కొంత మన ఛానల్ వైపు వ్యతిరేకత వచ్చింది. కానీ సత్యమేవ జయతే అన్నట్టు నిజం ఎన్నటికైనా తన పడగ విప్పి బుస కొడుతుంది, కొట్టింది కూడా. ఓవర్ ప్రైజింగ్తో పాటు, అంటే నాసి రకం మెటీరియల్ వాడటం, కొంతమంది బిల్డర్లు టైంకి ఫ్లాట్లు అందియలేకపోవటం, ప్రీ లాంచ్ పేరుతో మోసాలు జరగటం, ఇలాంటివి మన ఛానల్కి కలిసి వచ్చాయి. అంటే మనం ఛానల్ ఏ రాంగ్ థింగ్స్ రియల్ ఎస్టేట్లో అవుతుందో అది చెప్తూ పోతుంటే అలాగే జరగటం, ఇది ఒక శుభసూచకం. చాలామంది దీన్ని మిస్ ఇంటర్ప్రిటేషన్ అంటున్నారు. కానీ కొంతమంది బిల్డర్లు బతకాలని వేలాది లక్షలాది మంది ఇన్వెస్టర్స్ యొక్క లేదా
హౌస్ హోల్డర్స్ యొక్క సేవింగ్స్ని రిస్క్లో పెట్టడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు మారలీ కరెక్ట్ అనేది మనమే ఆలోచించుకోవాలి. టోటల్ సొసైటీలో ఎన్వైర్న్మెంట్ ప్రో బిల్డర్ అంటే బిల్డర్పై డిపెండ్ అయి ఉండటము, బిల్డర్ చెప్పిందే వేదాంతం అనే మాటను మన ఛానల్ తునాతునకలు చేసి కన్జ్యూమర్ ఇస్ కింగ్ అనే ఒక కొత్త నినాదాన్ని మనం తెరపైకి తేవడం జరుగుతుంది. రీసెంట్లీ మన ఛానల్కి ఊతనిచ్చేలా పైప్డ్ గ్యాస్ కనెక్షన్ ఎవరికి ఎల్పిజి త్రూ పైప్స్ వస్తుందో వాళ్లకు సిలిండర్లు రీఫిల్ చేయొద్దు అనే ఒక ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. మీరు ఆషామాషిగా అనుకున్నారేమో ఈ పైప్డ్ గ్యాస్ కనెక్షన్ మనకు కొత్త ప్రాబ్లమ్స్ని తెచ్చిపెడుతుంది. ఈ పైప్డ్ గ్యాస్ కనెక్షన్ యావరేజ్ గవర్నమెంట్ రేట్స్ కన్నా కొద్దిగా పైనే ఉంటుంది. ఎందుకంటే సర్వీస్ ఇష్యూ ఈ ఎల్పిజి కనెక్షన్కి టచ్ అయి ఉంటుంది. ఇంకోటి కన్జంప్షన్కి కంట్రోల్ ఉండదు. ఇప్పుడు మనం ఒక సొసైటీలో ఒక క్రిటికల్ థింగ్ మనం ఈ బిల్డర్స్ ద్వారా నష్టపోతున్నాం. ప్రతి హైరైజ్ వాసి తెలుసుకోవాలి. స్టాప్ ప్రొజెక్టింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎలీట్ పీపుల్. నేను హైరైజ్ పీపుల్ని హెచ్చరిస్తున్నా, ఇది ఫస్ట్ దెబ్బ పడ్డది మీకు. రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఇది జాగ్రత్తగా ఉండండి. స్టాప్ ప్రొజెక్టింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎలీట్. The meaning of elite is completely different in Indian context. Mind it. హైరైజ్లో ఉండేటోళ్ళు అసలు దేశానికి, రాష్ట్రానికి, ఆ సిటీకి అంటే దాన్ని మించి ఉన్నట్టు బిల్డప్లు ఇవ్వటం వల్ల బేసిక్ ఎమ్యూనిటీస్ పై వీళ్లకు ప్రెషర్ పడదు అని ప్రభుత్వం భావిస్తుంది. నేను ఎప్పుడో చెప్తున్నా, ఈ ఎలీట్ లివింగ్ మనమంతా డిఫరెంట్ కేటగిరీకి చెందిన వాళ్ళము, ఇలాంటి మూర్ఖపు అంటే పోకడాల వల్ల వాటరు, గ్యాసు, ఎలక్ట్రిసిటీ ఇదంతా వీళ్ళకి పీనట్స్. సో పైప్డ్ గ్యాస్ కనెక్షన్ ఇచ్చినాము, రేపు ప్రభుత్వం ఏం చెప్పొచ్చు అంటే certain percent of electricity should be produced in house for a high rise. కొన్ని డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి, సమ్ క్రిటికల్ పాలసీ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. దాంట్లో ఏముందంటే సర్టన్ పోర్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ హై రైజెస్లో, ఎస్పెషలీ గేటెడ్ కమ్యూనిటీ హై రైజెస్లో లేదా విల్లా కమ్యూనిటీస్లో సర్టన్ పోర్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ షుడ్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ హౌస్. ఈ కొత్త నిబంధన రాబోతుంది. పైప్డ్ గ్యాస్ ఇప్పుడు చూడండి డిఫికల్టీ లెవెల్స్ ఎట్లుంటాయో. పైప్డ్ గ్యాస్ ఉన్న వాళ్ళు సిలిండర్స్ రిటర్న్ చేయాలి, ఇది గవర్నమెంట్ పాలసీ. సపోజ్ హై రైజ్లో ఉండేవాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయింది, నెక్స్ట్ దే హ్యావ్ టు షిఫ్ట్ ఇన్ నాన్ గేటెడ్, నాన్ హై రైజ్, ఫ్లాట్ ఆర్ ఇండిపెండెంట్ హౌస్. దెన్ వాట్ హ్యాపన్స్? సపోజ్ అనుకోండి
ఈ హై రైజ్ పైప్డ్ గ్యాస్ కనెక్షన్ ఎన్వైర్న్మెంట్ నుంచి ఒక విలేజ్కో టౌన్కో లేదా ఇంకో సిటీకో where there are no high rises, there are only flats, simple flats or independent houses. ఇలా ఉన్నప్పుడు మళ్ళీ సిలిండర్ల అవసరం పడుతుంది. అప్పుడు వాట్ షుడ్ దే డూ? అంటే ఆల్రెడీ సిలిండర్స్ మీరు గవర్నమెంట్కి వాపస్ ఇచ్చేసారు. యు ఆర్ వన్ అమాంగ్ ద ఎలీట్ పీపుల్ హూ కెన్ ఈజీలీ అఫోర్డ్ piped gas or commercial cylinder. So your projection of yourself in a society has become a nightmare for you. మీరు ఎలీట్ లివింగ్ అని ఏ పోజులు కొట్టారో ప్రాక్టికల్ అది ఎలీట్ కాదు, కానీ మీరు ఇండియన్ కాంటెక్స్లో దాన్ని ఎలీట్ ఏమనుకుంటున్నారో అది మీ పాలిట శాపంగా మారిందా లేదా? ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ నేను చెప్పాను, సర్టన్ పోర్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ షుడ్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ హౌస్ లైక్ సోలార్ ఆర్ ఎనీ అదర్ విండ్ ఆల్సో. అంటే ఏదో ఒక దీంట్లో ఈ కాన్సన్ట్రేటెడ్ లివింగ్ ఆఫ్టర్ స్పెండింగ్, అంటే monthly they are spending thousands of rupees on only maintenance. అంటే ఈ ఎలీట్ లివింగ్లో భాగంగా వాట్ కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్ యు ఆర్ పేయింగ్ టు లివ్ ఇన్ దట్ ఫ్లాట్? అంటే మీరందరు పీనట్స్ అంటుండొచ్చు. యు ఆర్ బయింగ్ వాటర్ ఇన్ సమ్మర్, యు ఆర్ బేరింగ్ ద ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఆన్ యావరేజ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఇన్ యువర్ గేటెడ్ కమ్యూనిటీ. నేను కొన్ని క్రిటికల్ పాయింట్స్ గవర్నమెంట్ నోట్ చేసుకుంది, అది మీకు అడ్వాన్స్గా చెప్తున్నా. అది ఇంకా గెజెట్ రిలీజ్ కాలేదు. మీకు దాంట్లో ఉన్న కొన్ని ఫైన్ పాయింట్స్ చెప్తాను మీకు. రాబోయే రోజుల్లో హై రైజ్ కాన్సన్ట్రేటెడ్ గేటెడ్ కమ్యూనిటీ లివింగ్ ఇన్ హై రైజ్, దీనికి కొత్త నిబంధనలు రాబోతున్నాయి. ఎందుకు మీరు అబ్జర్వ్ చేయండి. ఒక ఇండిపెండెంట్ హౌస్ ఈజ్ గవర్న్డ్ బై దట్ ఫ్యామిలీ. ఏ ఇండిపెండెంట్ హౌస్ ఈజ్ గవర్న్డ్ బై ఎ ఫ్యామిలీ ఆర్ సింపుల్ ఫ్లాట్ ఈజ్ governed by 15-20 ఫ్లాట్స్ రెసిడెంట్స్. కానీ ఇక్కడ చూడండి, when you are building a high rise which contains at least 180 to 220 flats on an average in a building, higher the building, higher the maintenance cost. దీంట్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఫ్లాట్స్ comes next. Cost of maintaining the building comes first. అంటే మీరు ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ పర్ బిల్డింగ్ పుట్స్ ప్రెషర్ ఆన్ బేసిక్ ఇన్ఫ్రా అండ్ ద టైప్ ఆఫ్ పీపుల్ హూ గవర్న్ దట్ బిల్డింగ్. మీ కల్చర్ ఏమి? ఫర్ ఎగ్జాంపుల్, మీ బిల్డింగ్లో 80% వర్కింగ్ కపుల్ ఉన్నారు. గవర్నమెంట్ దగ్గర రిపోర్ట్ ఎట్లా పోయింది అంటే నేను చెప్తున్నా, ఒక బిల్డింగ్లో మీ దగ్గర 80% వర్కింగ్ కపుల్ ఉన్నారు. నెక్స్ట్ బిల్డింగ్లో 80% అంటే 1 person is working with a bigger family, businessman, retired people. ఇది ఒక బిల్డింగ్. అంటే ఒక సపరేట్ గేటెడ్ కమ్యూనిటీలో ఇలా ఉన్నారు, ఈ గేటెడ్ కమ్యూనిటీ ఇలా. ఈ 80% to 70% వర్కింగ్ కపుల్ ఉన్న బిల్డింగ్లో ఈ అమ్యూనిటీస్ యొక్క యూజెస్
per day in 24 hours is far less than the next community where businessman only one person is working అండ్ రిటైర్డ్ కపుల్స్ ఉన్న అపార్ట్మెంట్లో దాని యూసేజ్ వేరే ఉంటుంది. సేమ్ బిల్డింగ్, సేమ్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్, బట్ రెసిడెంట్స్ ఆర్ డిఫరెంట్. దాని యూజ్ వేరే ఉంటుంది. నంబర్ ఆఫ్ చిల్డ్రన్ స్టేయింగ్ ఇన్ ఎ ఫ్లాట్, దట్ ఆల్సో డిటర్మైన్స్ ద బేసిక్ అమ్యూనిటీస్ ఇన్ యూజ్. పిల్లలున్న కమ్యూనిటీలో లిఫ్ట్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తారు, అంటే పిల్లలు ఎంత ఎక్కువ ఉంటే అంత. ప్లస్ గేమ్స్ దీనికి బాగా పోతూ ఉంటారు. అక్కడ ఎలక్ట్రిసిటీ కానివ్వండి, అక్కడ మెయింటెనెన్స్ కానివ్వండి, అది విపరీతంగా ఉంటుంది. అంటే క్లాస్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఎ కమ్యూనిటీ. ఇక్కడ ఒక రిపోర్ట్ ఎట్లొచ్చిందంటే, ఒక విల్లా గేటెడ్ కమ్యూనిటీ ఉంది. ఒక విల్లా టైప్ రిటైర్మెంట్ హోమ్స్ ఉన్నాయి. దీని యావరేజ్ పవర్ కన్జంప్షన్స్, అమ్యూనిటీ కన్జంప్షన్ అండ్ దిస్ కన్జంప్షన్ చూస్తే, అంటే ఏజ్డ్ కపుల్ ఉంటే వాళ్ళ యూసేజ్ ఎట్లుంది, యంగ్ వర్కింగ్ కపుల్ ఆర్ అంటే ఒక ప్రొఫెషన్లో ఉన్న కపుల్ విల్లాలో ఉంటే దాని యూసేజ్ ఎట్లుంది. అంటే 360-degree ఫీడ్బ్యాక్స్ అబౌట్ గేటెడ్ కమ్యూనిటీస్ గవర్నమెంట్ స్టడీ చేస్తుంది. కొంచెం డీప్ ఉంది స్టడీ. వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో మనకు తెలియదు, కానీ మనకు అందుతున్న బేసిక్ థింగ్ ఏమంటే, రాబోయే 3 yearsలో ద వే యూ లివ్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీ విల్ బి గవర్న్డ్ అట్లీస్ట్ 30% బై గవర్నమెంట్. ఈవెన్ ఇఫ్ యూ సెలెక్ట్ యువర్ ఓన్ అంటే మేనేజ్మెంట్ కమిటీ అరే సొసైటీ కమిటీ బోర్డ్ మెంబర్స్ అంటే మెంబర్స్, అంటే ఒక సొసైటీ ఫామ్ అయినా యూ విల్ బి గవర్న్డ్ అట్లీస్ట్ 30-40% బై గవర్నమెంట్ రూల్స్. సో whole aspect of living in gated community will change in next 3 years. దీనివల్ల ఏమవుతుంది, ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ రెడీ టు స్పెండ్ అమౌంట్ ఆన్ మెయింటైనింగ్ ఎ లైఫ్ స్టైల్, what government says is revenue is secondary to us. Conservation of natural resources is the number one priority. So even though you are eligible or you can pay for the amenities that is provided, basic amenities provided by the government, still you have to get used to ration type of usage. Means everything will be rationed. A particular community can use this much, not more than that. If the government governance policy comes into effect in next 3 years, there will be rationing. Everything will be in a capsule. You have to live according to that capsule life, rules and regulations. Even though you have resources to pay for everything, payment is not important. Even though you are paying premium, but still government thinks that it should be rationed. There should be restrictions on usage. Why? Because they are natural resources. They cannot be reproduced. For example, you are installing STPs. What for? Because government has hinted
that water is a scarce resource, and if you use it efficiently, then we can provide some support to your gated community. That's why STPs are working in high rises, at least to show off. You cannot make out the utility of STP in an high rise practically because of the taboos. నేను మూత్రం చేసిన, నేను ముడ్డు కడుక్కున్న నీళ్లు మళ్ళీ నా బాత్రూంలో వస్తున్నాయంటే దట్ ఇస్ అ taboo. Even though you people have studied science and you know bacteria and you know the process of STP, still you are not ready to wash your ass with the reprocessed water that your neighbor has used previously. That is a taboo. What is a taboo? నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. taboo is an assumption that is derived culturally through generations, that you are still keeping it intact even though you are educated. That is a taboo. ఆ taboo ఎగ్జిస్ట్ చేస్తున్నాయంటే మీలో ఎడ్యుకేషన్ పూర్తిగా ఇంకా లేదు అని అర్థం. మీరు ఒకసారి చూడండి, ఒక డ్రైన్ నుంచి వచ్చిన వాటర్ని ప్యూరిఫై చేస్తే బిల్ గేట్స్ ఫౌండేషన్లో బిల్ గేట్స్ పోయి గ్లాస్లో ఆ నీళ్ళు పట్టుకొని తాగేశాడు. టు ప్రూవ్ దట్ ద మనీ ఈజ్ ప్రొవైడింగ్ టు క్లీన్ అప్ దట్ వాటర్ ఇస్ రియలీ వర్కింగ్ అని చూపించడానికి బిల్ గేట్స్ ఒక డ్రైన్ వాటర్ని ప్రాసెస్ చేసి గ్లాస్లో వేసుకొని తాగి చూపించాడు. హీఈస్ అ ఎడ్యుకేటెడ్ పర్సన్. అంటే రోజు మినరల్ వాటర్ తాగుతుండొచ్చు, కానీ టు షో ఆఫ్ దట్ హిస్ ఆర్గనైజేషన్ ఈస్ డూయింగ్ సమ్ గుడ్ వర్క్, he has left his elite personality aside and drank a glass of processed stinking drainage water. అలాంటి పనులు మనం చేయగలమా? మన ఎస్టీపీ ఎంత పర్ఫెక్ట్గా పనిచేసి డ్రైన్ వాటర్ని పోర్టబుల్ వాటర్గా తయారు చేస్తే ఎంతమంది ఆ నీళ్ళని తాగగలరు? ఆ శక్తి ఉంది. ఆ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఆ లెవెల్ వరకు ఉన్నాయా మీకు అంటే లేవు. వై అనే ఒక క్వశ్చన్ వస్తుంది. దానికి ఆన్సర్ ఏమో చెప్పన్నా. యు ఆర్ ఎడ్యుకేటెడ్ ఎనఫ్ టు గెట్ ఎంప్లాయిడ్. You are educated enough to get employed. You are not psychologically ready to get educated still. అంటే మీ ఎడ్యుకేషన్ పూర్తి అయ్యి మీరు జాబ్ చేసిన సైకలాజికలీ మీరు ఎడ్యుకేట్ కావడానికి ఇంకా రెడీ కాలేరు. హై రైజ్లో ఇదేం డిస్కస్ చేస్తున్నా అంటే చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ డిస్కస్ చేస్తున్నాను. Usage of electricity. You are not humble enough, you are not educated enough to save electricity, then you are naturally uneducated or illiterate. Because the resources which cannot be reproduced, even electricity can be produced, but when it is mass usage, when it comes to mass usage, it should be rationed. You have to divide that electricity into equal parts for 200 flats. Even though you can buy more electricity, but the electricity is not enough to be bought. And your money cannot buy natural resources. మీరు ఇమాజిన్ చేయండి, యు ఆర్ లివింగ్ ఇన్ ఏ 40 floor skyscraper, your flat is in 30th floor, and your son wants to buy some chocolate in a gated community, what you call supermarket. So from 30th floor, if he wants to buy a chocolate, he has to get down 30 floors
Go to supermarket, buy chocolate, get back 30 floors and finish of the process of buying a chocolate. Where if you compare a non-gated, a simple colony, your son will get out of the gate, go to a nearby grocery store, buy a chocolate, come back to your house. So net power consumption for your son is much more than the person who is staying in non-gated simple colony. Means every action needs some energy. 30th floor you need lighting, 30th floor you need elevator, 30th floor you need proper what you call amenities to support your activity. So everything will be governed by the way you use amenities in a gated high rise. Situation will get tougher. Drafts లో owning a four-wheeler అది కూడా రిస్ట్రిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ట్యాక్స్ కూడా ఎక్కువ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వెన్ యు ఆర్ అడిక్టెడ్ టు షో ఆఫ్, గవర్నమెంట్ ఈజ్ నోటింగ్ all these things one by one. You are projecting yourself as elite even though you are not elite. Because you are living in a gated community where elites live, people think that you are also elite. That is a grave mistake you are doing. ఎప్పటి నుంచి చెప్తున్నా, అసలు ఏం తెలియని జంగ్లీగాళ్ళు కూడా వాటపు హై రైజెస్లో ఉండి టాయిలెట్లో ఎక్కడ కూర్చోవాలి దానిపైన ఎక్కి కూర్చునే వాళ్ళు కూడా హై రైజెస్లో ఉంటున్నారు. వెస్టర్న్ టాయిలెట్లో పైన 2 కాళ్ళు పెట్టి కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనీ క్యాన్ మేకప్ యువర్ లైఫ్, బట్ ఇట్ కెన్ నాట్ మేక్ ఇట్ రైట్. నేను చాలా కాంప్లికేటెడ్ ఎకనామిక్ థియరీస్ని స్టడీ చేసి ఈ హై రైజెస్ పై యుద్ధం ప్రకటించాను. రేపటి రోజుల్లో హై రైజెస్లో ఉండాలి అంటే మీ ఈఎంఐ పేయింగ్ కేపబిలిటీ నుంచి అక్కడ మెయింటెనెన్స్కి పే చేయడానికి అడ్వాన్సెస్, అంటే మీకు 3 months 6 months 1 year అడ్వాన్స్ మెయింటెనెన్స్ అడగవచ్చు. అంటే ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయని కాదు, ఫీడ్బ్యాక్లో ఇవన్నీ ఉన్నాయి. ఈ ఫీడ్బ్యాక్ యొక్క రిపోర్ట్ 6 months లోపల రావచ్చు. ఈ ఫీడ్బ్యాక్ యొక్క రిపోర్ట్ అంటే గవర్నమెంట్ తరఫున రెస్పాన్స్ 6 monthsలో రావచ్చు. అందరూ అలర్ట్ అయిపోండి. అమ్యూనిటీస్ యూసేజ్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఆటోమొబైల్, ఈ పాలసీస్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ రాబోతుంది అంటే మినిమం డిస్టెన్స్ బిట్వీన్ హై రైజెస్. అంటే ఒక హై రైజ్కి ఇంకో హై రైజ్కి మినిమం ఎంత డిస్టెన్స్ ఉండాలి. నీ దగ్గర ల్యాండ్ ఉంది కానీ ఆయన హై రైజ్ కట్టడానికి లేదు. దో ఇట్ ఈస్ ఇన్ ప్రైమ్ లొకేషన్, government is trying to draft a bill which says the minimum distance between 2 high rises, front to back, side, south to east to west to north to south. దాంట్లో ఏముందంటే ఒక బిల్డింగ్ ఫలానా హైట్ ఉంటే
దాని పక్క బిల్డింగ్ ఇంతే హైట్ ఉండాలి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ 50 ఫ్లోర్స్ ఉంది, దాని నెక్స్ట్ బిల్డింగ్ 50 ఫ్లోర్స్ ఉండొద్దు, పర్మిట్ ఉండదు. ఇప్పుడు 50 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది, దాన్ని 2 కిలోమీటర్స్ తర్వాత ఇంకో 54 బిల్డింగ్ అలౌ చేస్తారు. అంటే 50 ఫ్లోర్స్ బిల్డింగ్స్ పక్క 2-3 ఉండొద్దు, 5-6 ఉండొద్దు. ఒక 50 ఫ్లోర్ బిల్డింగ్ వచ్చిందంటే దాని పక్క ఒక 20 30 ఫ్లోర్ లేదా 10 ఫ్లోర్ బిల్డింగ్ ఉండాలి. అంటే ఇవన్నీ పాయింట్స్ ఉన్నాయి, రేపు ఏమైనా కావచ్చు. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, బిల్డింగ్ కట్టినప్పుడు అట్ ప్రజెంట్ ఉన్న అంటే దాని ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటారు కదా మన వెహికల్స్లో ఉన్నట్టు, ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటే ఓ 3 ఇయర్స్కి ఒకసారి రివ్యూ చేసి ఏజ్ ఆఫ్ ది బిల్డింగ్ డిటర్మైన్ చేసి దాని యూడిఎస్ క్యాల్కులేషన్స్, ఏజ్ ఆఫ్ ది బిల్డింగ్, వాల్యూ ఆఫ్ ది బిల్డింగ్, అంటే అప్రాక్సిమేట్గా ప్రైవేట్ ఏజెన్సీస్ నుంచి సర్టిఫికేషన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కాదు, మన బిల్డర్లు చెప్పినట్టు ఈ హై రైజ్ 100 ఇయర్స్ వరకు ఉంటుంది, 120 అవనిగా. వేర్ అండ్ టేర్ ఎవ్రీ 3 ఇయర్స్కి 2 ఇయర్స్కి ఒకసారి రివ్యూ చేయాలి. హెల్త్ ఆఫ్ ది బిల్డింగ్ బాగా లేకపోతే ఆ ఫ్లాట్ యొక్క వాల్యూస్ 0 కావాలి. అంటే గవర్నమెంట్ రిజర్వ్స్ రైట్ టు ఇన్స్పెక్ట్ అండ్ డిటర్మైన్ ద ఏజ్ ఆఫ్ ది బిల్డింగ్. ఎవరైనా కొనేవాళ్ళు ఇవన్నీ పాయింట్స్ నోట్ చేసుకోండి. 6 to 8 months లోపల మీకు ఇవి వస్తాయి, ఆస్పెక్ట్స్ మీ కళ్ళ ముందు వస్తాయి. 6 months ముందు నేను చెప్పేస్తున్నా. అమ్యూనిటీస్, అమ్యూనిటీస్లో ఏం రావాలి, వాట్ ఈస్ ప్రాక్టికల్ అమ్యూనిటీ, దీనిపై కొన్ని కేసెస్ ఫైల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రెయిన్ హార్వెస్టింగ్ పిట్ ఇస్ నాట్ అన్ అమ్యూనిటీ, కరెక్టా? ఇప్పుడు ఎస్టీపీని అమ్యూనిటీ అంటున్నాడు అంటే వాడు హౌలగాడు. ఎస్టీపీ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ బిల్డింగ్, ఇట్ ఈస్ నాట్ అన్ అమ్యూనిటీ. Gate for gated community is not an amenity. A gated community high rise, if it has security, it is not part of amenity. It is part of construction. It's part of that basic infrastructure. It cannot be called as amenity. ఇది స్పష్టత వస్తుంది. నెక్స్ట్ గవర్నమెంట్ కొన్ని వస్తాయి నోటిఫికేషన్స్, దాంట్లో మీరు ఇది చూడొచ్చు. అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ క్లియర్లీ డిస్క్రిమినేటింగ్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హావ్ నాట్స్. ఎవరికి న్యాచురల్ రిసోర్స్ పై ఫస్ట్ హక్కు ఉంది, హూ కెనాట్ అఫోర్డ్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ హూ క్యాన్ ఈజీలీ అఫోర్డ్ అండ్ బోస్ట్ అబౌట్ ఇట్ అని డిఫరెన్షియేట్ చేస్తుంది. రాబోయే రోజుల్లో మీరు కొత్త అమెండ్మెంట్స్, కొత్త నోటిఫికేషన్స్, రెరా కానివ్వండి, నేషనల్ బిల్డింగ్ నార్మ్స్ దగ్గర నుంచి సెంట్రల్ నార్మ్స్ కానివ్వండి, హౌసింగ్ లోన్స్ ఇచ్చేటప్పుడు ఒక 20 అమెండ్మెంట్స్ రెడీ అవుతున్నాయి, రౌండ్ అబౌట్ 20. అంటే కొత్త రూల్స్ ఫర్ హోమ్ లోన్స్. మనం 2.5-3 yearsగా చెప్పే కొన్ని పాయింట్స్ దాంట్లో యాడ్ అవుతున్నాయి. కాబట్టి మీరందరూ ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు గో ఫర్ ఎ హై రైజ్, kindly wait for some more time.
బికాజ్ ఆ రెగ్యులేషన్స్ వచ్చినాక మీరు హై రైజ్లో తీసుకోవాలంటే భయపడతారు. సో ఇట్ బి కౌంటర్ ప్రొడక్టివ్ ఫర్ యువర్ ఎలీట్ లివింగ్. అందుకోసమే మనం 2.5 years నుంచి హై రైజ్ పై పోరాటం మొదలుపెట్టాము. అది నియర్లీ 70% సక్సెస్ రేట్తో ముందుకు పోతుంది. మీరు ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తే డెఫినెట్లీ మనం ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి మీ అందరికీ అంటే మీ హార్డ్ అండ్ మనీని సేవ్ చేసే ప్రాసెస్లో మేము కూడా మా తల చేయి వేసి మీ అందరి అంటే డబ్బును వెల్త్ను కన్జర్వ్ చేసేలాగా కొన్ని ఇంపార్టెంట్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మీరందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలని రిక్వెస్ట్ చేసుకుంటూ నమస్కారం.